పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెంలో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనేది ఇప్పుడు వార్త ఈ వీడియో చేస్తున్న క్రమంలో వచ్చిందనమాట. కొత్తపాలెం ఆ గ్రామంలో ఉన్నటువంటి కూడలిలో విగ్రహానికి ఉన్న 2 చేతులు విరగొట్టారు. మొహాన్ని కూడా చాలా దారుణంగా ధ్వంసం చేశారు. అసలు అంటే విగ్రహం ఆ ముఖం చూస్తే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు గాని లేదంటే వైఎస్ఆర్ అభిమానులకు గాని గుండె రగిలిపోద్ది అనమాట. అంత దారుణంగా ముఖాన్ని ధ్వంసం చేశారు. ఈ చేతులు అయితే విరిగి పడ్డాయి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూడొచ్చు స్క్రీన్ మీద. చాలా అంటే దారుణాది దారుణం అనమాట. అంటే ఏ స్థాయిలో విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే, ఒకవేళ అంటే ప్రజలు అంటే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చూస్తే ఎక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పేసి పోలీసులు గుడ్డగప్పినటువంటి దృశ్యాన్ని కూడా మనం ఈ వీడియోలో చూస్తా ఉన్నాం. అంటే అసలు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, కూటమి అధికారంలోకి వచ్చింది. 175 సీట్లలో 164 సీట్లు తెలుగుదేశము, జనసేన, బీజేపీకి వచ్చాయి. ప్రజాస్వామ్యయుతంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ప్రజల తీర్పు అడగాలి. ఈ మధ్యలో అనేక ఎన్నికలు ఉంటాయి. గ్రామ పంచాయతీ కానీ, స్థానిక సంస్థలు కానీ, లేకపోతే మున్సిపాలిటీలు కానీ, రకరకాల ఎన్నికలు ఉంటాయి. ఈ క్రమంలో పార్టీ గెలవటం, ఓడటం సహజం. కానీ ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తాలూకు పార్టీ కార్యాలయాలు కానీ, లేదంటే విగ్రహాలు కానీ, లేదంటే ఆయా వ్యక్తులకు సంబంధించిన అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయటం కానీ, లేకపోతే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఏం సాధించదలుచుకున్నారు? నేను ఇప్పుడు ఇది ఒకటే విగ్రహం చెప్తున్నాను, కానీ దాదాపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల పాటు లేదంటే ఒక వారం రోజుల పాటు భీకరంగా సాగినటువంటి విధ్వంస రచనలో దాదాపు 10,000 విగ్రహాలు ఈ రాష్ట్రంలో నేలమట్టం అయ్యాయి. కాకపోతే మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ దాన్ని చూపించేటటువంటి ప్రయత్నం సాగలేదు. కానీ 10,000 రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఖచ్చితంగా మరి అంటే కూటమి మరి ఏమనుకుంటుందో, అంటే ఎన్టీ రామారావు విగ్రహం పట్ల నిజంగా తెలుగుదేశానికి అంత ఎమోషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బాబు గారు ఆయన దించి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు మీద అంత పెద్ద ఎమోషన్ వీళ్ళకి ఉండకపోవచ్చు, చంద్రబాబుకు కానీ లేదంటే ఆయన కొడుకు లోకేష్ కానీ. ఎందుకంటే వాళ్లకు జరిగినటువంటి గ్యాప్ ఘర్షణ ప్రజలకు తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏపీ ప్రజల మనసుల్లో ఒక ఎమోషన్, ఖచ్చితంగా ఆయన అందించినటువంటి పథకాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోయాయి. ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అంటే అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసి జైల్లో బంధించినా కూడా ఆయన మళ్ళీ అంటే బౌన్స్ బ్యాక్ అయ్యి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి స్థాయిలో అనమాట. సొంతంగా పార్టీ పెట్టి, సొంతంగా భారతదేశంలో చాలామంది పార్టీలు పెట్టిన నాయకులు ఉన్నారు. కానీ ఆయన అఖండ మెజారిటీ తోటి 151 సీట్లతోటి అధికారం తెచ్చుకునేంత వరకు ఆయన ప్రస్థానం సాగింది. కేవలం వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటటువంటి విగ్రహం జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండటమే అనేటువంటి విషయాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఎందుకు ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతా ఉంది? రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూల్చి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది? ఆ పార్టీ శ్రేణుల్లోనో, వైఎస్ అభిమానుల్లోనో, లేదంటే రెడ్డి కులం కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక కూటమి వైపు నిలబట్టం చూసాము. కానీ ఇప్పుడు రెడ్డి కులస్తులు ఇది చూస్తే రగిలిపోరా, మళ్ళీ వైసీపీ వెనకాల ఆర్గనైజ్ కారా, ఎన్ని తప్పులు చేసినా మా జగనే అని చెప్పేసి హత్తుకోరా? అంటే ఒక రకంగా వైఎస్ విగ్రహాలను కూల్చి ఆ పార్టీని మళ్ళీ అంటే పునరుత్థానానికి ఎవరైతే ఉన్నారో కూటమికి సంబంధించిన మనుషులు ప్రాణం పోస్తా ఉన్నారా? అసలు కూటమి చేసిందని నువ్వేలా చెప్తావు అని చెప్పేసి అడగచ్చు. కానీ కూటమి అధికారంలో ఉంది. నిజంగా కూటమికి సంబంధించిన వాళ్లే అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులకు నిజంగా చేయకపోతే ఆ వ్యక్తులు ఎవరో తేల్చి వాళ్ళ మీద శిక్షలు కూడా వేయొచ్చు. అంటే వేయట్లేదు, సాగట్లేదు అంటే దాదాపు 10,000 విగ్రహాలు ధ్వంసం అయినా కూడా విధ్వంస రచన ఇంత ఈ స్థాయిలో సాగుతూ ఉంది అంటే ప్రజల ఎమోషన్స్ ఒకవేళ అంటే పీక్స్కి చేరితే ఏం జరిగిద్ది, దాన్ని భరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అనేది అంటే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఎందుకు వైసీపీని ప్రాణం పోసేటటువంటి చర్య తెలుగుదేశం లేదంటే జనసేన వైపు నుంచో ఎందుకు వస్తూ ఉంది? వాళ్ళు ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతా ఉన్నారు అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం రీఆర్గనైజ్ కావటం కోసం, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి దేవుడిని, ఆయన విగ్రహాలని లేదంటే ఆయన ప్రాణం పోసినటువంటి ఆయన ఆశయాలతోటి ఉన్నటువంటి పార్టీని పునర్నిర్మించుకోవడానికి మరి ఈ విధ్వంసం ద్వారా మరొక దారి చూపిస్తున్నారని అయితే అర్థమవుతా ఉంది. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.